నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. సో ఏవైతే సెంటెన్సెస్ లో మనకి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసి మనం రాయాలి. అవి ఎలా ఉంటాయో ఎక్సర్సైజెస్ ద్వారా చూద్దాం మనము. ఇలా మనకి కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, ఇచ్చి అందులో ఏదో ఒక మిస్టేక్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే ఆ సెంటెన్స్ ని మళ్ళీ కరెక్ట్ చేసి రీరైట్ అంటే మళ్ళీ రాయమని చెప్తారు. సో అలాంటి సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చినారు ఒక 15. ఏమి ఇచ్చినారో చూద్దాము. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు, పైన హ్యావ్ ప్లేస్ లో ఇక్కడ ఏం రావాలి, హ్యాజ్ రావాలి. నెక్స్ట్ సరౌండింగ్ ప్లేస్ లో సరౌండింగ్స్, జీన్ ప్లేస్ లో జీన్స్, ఇన్నింగ్ ప్లేస్ లో ఇన్నింగ్స్, నెక్స్ట్ థ్యాంక్ ప్లేస్ లో థ్యాంక్స్, ఆర్ ప్లేస్ లో ఈజ్, నెక్స్ట్ అథ్లెటిక్స్ ఆర్ అని ఉంది కదా, సో అథ్లెటిక్స్ ఈజ్ అని వస్తుంది. మళ్ళీ 8th వన్ కూడా ఆర్ ప్లేస్ లో ఈజ్ వస్తుంది, 9th వన్ కూడా ఆర్ ప్లేస్ లో ఈజ్ అని వస్తుంది, 10th వన్ లో కూడా సెనరీస్ అని ఉంది, సెనరీ అని వస్తుంది అంట. నెక్స్ట్ నాలెడ్జెస్, నాలెడ్జెస్ అని రాదు, సో నాలెడ్జ్ అని వస్తుంది. మౌజెస్ అని రాదు, మౌజెస్ కి ప్లూరల్ ఏంటిది మైస్, సో అది వస్తుంది. నెక్స్ట్ ఉమెన్స్ కి ఉమెన్స్ అని రాయకూడదు, ఉమెన్ అని రాయాలి ప్లూరల్. నెక్స్ట్ ఫుడ్స్, ఫుడ్స్ అని రాదు, ఫీట్ అని వస్తుంది. నెక్స్ట్ షీప్స్ కి షీప్ అని వస్తుంది. సో ఇలా వర్డ్స్ లో మనకి మిస్టేక్స్ ఇచ్చి అండర్లైన్ చేసి ఇచ్చినారు, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. మొత్తం అంతే, మొత్తం ఎక్సర్సైజెస్ అన్ని సేమ్ అలానే ఉంటాయి. అండర్లైన్ చేసి వర్డ్ ఇస్తారు మనకి, దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చినారు, ఇవి ఒకసారి చూడండి మీరు. ఇక్కడ సైడ్ ఇన్కరెక్ట్ ఇచ్చినారు, ఇక్కడేమో కరెక్ట్ ఇచ్చినారు. నెక్స్ట్ సెంటెన్సెస్ కూడా సేమ్ అలానే. ఫస్ట్ మెన్ అని ఉంది, అక్కడ మ్యాన్ అని వస్తుందంట. మళ్ళీ వర్ అని ఉంది, వాజ్ అని వస్తుందంట. అవైల్ ది ఆపర్చునిటీస్, అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్ ది ఆపర్చునిటీస్. నెక్స్ట్ వన్ అనదర్ ఉంది, సో ఈచ్ అదర్ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వన్ అనదర్, మళ్ళీ యూ, నో, ఫ్యూవర్ దాన్, ఈ ఇంకా హై, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ మళ్ళీ వన్ అనదర్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఇచ్చినారు మనకి ఇక్కడ కొన్ని, ఇందులో కూడా సేమ్ మనకి ఏవైతే అండర్లైన్ చేసి ఇచ్చినారో వర్డ్స్ అందులో మిస్టేక్స్ ఉన్నాయంట, వీటిని మనం కరెక్ట్ చేసి రాయాలి. సో ఇవి మనకి అడ్జెక్టివ్స్ లో ఇచ్చినారు, ఏవైతే రాంగ్ ఉన్నాయో వీటిని. నెక్స్ట్ దాంట్లోనేమో ఆర్టికల్స్ లో ఇచ్చినారు మిస్టేక్స్ అనేటివి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనేమో వర్బ్స్ లో ఇచ్చినారు మిస్టేక్స్ అనేటివి. ఆ తర్వాత ఇందులో ఇచ్చినారు అడ్వర్బ్స్ లో ఇచ్చినారు. అంటే మీకు ఒకటే టాపిక్ లో, లైక్ ఇప్పుడు సింగిల్ టాపిక్ ఏంటిది మనకి, ఇది ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వీటిని కరెక్ట్ చేయాలి కదా, అందులో టైప్స్ లాగా ఇచ్చినారు. అడ్జెక్టివ్ లో కొన్ని ఎర్రర్స్ ఇచ్చినారు, మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ లో కొన్ని ఎర్రర్స్ ఇచ్చినారు, వర్బ్స్ లో కొన్ని ఎర్రర్స్ ఇచ్చినారు, అడ్వర్బ్స్ లో కొన్ని ఎర్రర్స్ అనేటివి ఇచ్చినారు. సో అడ్జెక్టివ్స్ లో ఎర్రర్స్ ఎలాంటివి ఇచ్చినారు, లైక్ ఇక్కడ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి మనకి ప్రైజింగ్ వర్డ్స్ కదా. సో ప్రైజింగ్ వర్డ్స్ లో మనకి ఏం చేసినారు అంటే ఇక్కడ లైక్ ఇక్కడ ద బెస్ట్ అని ఉంది కదా, సో అలా ద బెస్ట్ కి ఏ బెటర్ అనేది కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, దా కదా, సో అలాంటి వాటికి ఇక్కడ మిస్టేక్స్ ఇచ్చినారంట, దాన్ని మనం కరెక్ట్ చేయాలంట. ఒకవేళ ఆర్టికల్స్ లో మిస్టేక్స్ ఇస్తే వాళ్ళు ఒకవేళ ఏ, యాన్ అనేది మిస్టేక్ ఇచ్చిన అనుకోండి, ఆన్సర్ ఏ అన్న దా అన్ననే ఉంటది. సో అది లాజిక్ అన్నమాట. నెక్స్ట్ వర్బ్స్, వర్బ్స్ అంటే ఏంటిది, వర్బ్స్ లో యాక్షన్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ లో మనకి ఏం చేంజ్ చేయనీకి వస్తుంది. లైక్ ఇక్కడ వాళ్ళు ఏంది పైన మనకి ఏమి ఇచ్చినారు, ఈజ్ అని ఇచ్చినారు, ఈజ్ ఏమైంది వాజ్ అయింది. వర్బ్స్ లో మనం ఎలా చేంజ్ చేయొచ్చు, లాజిక్ లో వర్బ్స్ మనకి వాళ్ళు ప్రెసెంట్ టెన్స్ లో ఇవ్వచ్చు, దాన్ని పాస్ట్ లేదంటే ఫ్యూచర్ కింద కన్వర్ట్ చేయాలి ఆ వర్డ్ కి యాడ్ చేసి. వర్డ్ అంటే ఏంటిది, ఏదైతే యాక్షన్ వర్డ్ ఉందో ఆ యాక్షన్ ని ప్రెసెంట్ అన్నా పాస్ట్ అన్నా ఫ్యూచర్ లోనన్నా కన్వర్ట్ చేసి ఆ సెంటెన్స్ ని కరెక్ట్ చేయాలి మనము. నెక్స్ట్ అడ్వర్బ్స్, అడ్వర్బ్స్ అనేటివి మనకి ఏమని వస్తాయి, ఎండింగ్ నేను చెప్పినా కదా నా ప్రీవియస్ వీడియోస్ లో, LY అనేటిది యాడ్ అవుతుంది అడ్వర్బ్స్ కి. కొన్నిసార్లు యాడ్ అవుతుంది, కొన్నిసార్లు యాడ్ అవ్వదు. సో మీకు ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అందులో అడ్వర్బ్స్ ఇచ్చిందని మీకు అనిపిస్తే అక్కడ LY ఉందనుకోండి, LY తీసి చూడండి ఒకవేళ సెంటెన్స్ మంచిగా వస్తుందా అని. ఒకవేళ అడ్వర్బ్ ఇవ్వకుండా అంటే అడ్వర్బ్ LY అని ఇవ్వకుండా కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు ఆ సెంటెన్స్ కి, సో LY అని యూజ్ చేసి రాసేయండి అడ్వర్బ్ కి. సో ఇది మనకి సపరేట్ సపరేట్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట దేనికి ఏం యూజ్ చేయాలని చెప్పి. ఇక్కడ కొన్ని ప్రిపోజిషన్స్ కూడా ఇచ్చినారు ఎర్రర్స్, ప్రిపోజిషన్స్ ఎర్రర్స్ ఇవి. లైక్ ఇక్కడ బిట్వీన్ అని ఉంటే అమాంగ్, దాన్ అని ఉంటే టు, విత్ అని ఉంటే ఆఫ్, బిసైడ్ అని ఉంటే బిసైడ్స్, టు అని ఉంటే అండ్, టు అని ఉంటే ఫ్రమ్, టు అని ఉంటే మళ్ళీ టూ తీసేసినారు, టు డూ అని ఉంటే ఫ్రమ్ డూయింగ్. సో ఇలా ప్రిపోజిషన్స్ లోనే ఎర్రర్స్ అని మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రిపోజిషన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అందులో విత్, టు, ఫ్రమ్, అండ్ అలాంటివి వస్తాయి కదా, సో అవే యూజ్ చేయాలని మీకు అర్థమవుతుంది సెంటెన్సెస్ లో. నెక్స్ట్ కంజంక్షన్స్, కంజంక్షన్స్ లో కూడా ఇక్కడ రాంగ్ ఉన్నాయి, ఇక్కడ రైట్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఇది కూడా బాక్స్ మీరు.
ఇది మనకి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ లో లాస్ట్ బిట్. ఈ బిట్ లో ఏమి ఇచ్చినారంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చినారు, అండర్లైన్ చేసినారు, అవి మిస్టేక్స్ ఉన్నాయంటే కరెక్ట్ చేయమని అన్నారు, అంటే రీరైట్ అంటే మళ్ళీ రాయమని చెప్పినారు. సో ఏమి ఇచ్చినారో చూద్దాం. దే ఆస్క్డ్ వాట్ మై నేమ్ వాజ్. వి ఎలెక్టెడ్ రామ్ ప్రెసిడెంట్. This article is made of cotton. We look forward to meeting the minister. I have known them for the last many years. Why does she hate classical music? It has been raining since yesterday. I am good at English. If cleanliness is maintained, we will be healthy. We saw them 2 weeks ago. He hung his coat to a nail. All banks are open from 10 a.m. to 6 p.m. He is not an expert in grammar. Is he? సో ఇక్కడ అబ్జర్వ్ చేసిరా మీరు, క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. క్వశ్చన్ ట్యాగ్ లో సెంటెన్స్ ఎలా ఉంది, నెగటివ్ లో ఉంది. క్వశ్చన్ ఎలా ఉంది, నెగటివ్ లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా వచ్చింది, పాజిటివ్ లో వచ్చింది. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్? Did you go to school yesterday? She explained to me the matter. Are you really interested in English grammar? Bring me half a glass of water. Every Sunday we go to church. He plays tennis, doesn't he? He plays tennis ఉంది. సెంటెన్స్ ఎలా ఉంది, పాజిటివ్ లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా వచ్చింది, నెగటివ్ లో వచ్చింది. The river has overflowed its bank. I returned from London. A bend in the road is not the end of the road. I must change my dress at once. సో ఇవి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఏవైతే సెంటెన్సెస్ లో మిస్టేక్స్ ఉన్నాయో వీటిని కరెక్ట్ చేసి మళ్ళీ రీరైట్ అంటే మళ్ళీ రాయడానికి మనకి ఈ బిట్ లో ఇస్తారు. సెంటెన్సెస్ ఇచ్చి మిస్టేక్ ఇస్తారు, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. లైక్ ఒక 5 సెంటెన్సెస్ ఇస్తారు మిస్టేక్స్ వి ఇచ్చి, మళ్ళీ ఆ బిట్ మొత్తం మీరు మళ్ళీ రాయాలి. మీ ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఉందో అందులో జస్ట్ ఏదైతే మిస్టేక్ ఉందో ఆ సింగిల్ వర్డ్ రాస్తే సరిపోదు. ఏదైతే ఈ బిట్ ఉందో దీనికి మాత్రం కంపల్సరీగా మీరు మొత్తం ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో అవన్నిటిని మీ ఆన్సర్ బుక్లెట్ లో రాసి ఏదైతే మీరు కరెక్ట్ చేసిండ్రో దాన్ని అండర్లైన్ చేయాలి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది అనేది మీకు ఒక సెంటెన్స్ ఇచ్చినారు వాళ్ళు, ఇందులో ఈ వర్డ్ రాంగ్ ఉందని చెప్పినారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సెంటెన్స్ మళ్ళీ రాసి మీరు కరెక్ట్ చేసిన వర్డ్ ఏం చేయాలి, అండర్లైన్ అనేది చేయాలి. అప్పుడు వాళ్ళకి ఈజీ ఉంటుంది ఇట్లా కరెక్షన్ చేయడానికి. సో ఇది మనకి గ్రామర్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.